తెలంగాణలో నిర్వహించిన ఎబ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో ఇంజనీరింగ్ విభాగంలో ఉప్పల్కు చెందిన మల్లాది ఋషి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అయితే ఎబ్సెట్ లో టాప్ ర్యాంక్ వస్తే ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవిని కలుద్దామని ఆమె తండ్రి ఋషికి మాట ఇచ్చారు. దీంతో అనుకున్నట్లుగానే ఋషి తన కుటుంబంతో సహా చిరంజీవిని వారి నివాసంలో కలిశారు. మెగాస్టార్ ఆమెను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, మంచి భవిష్యత్తును పొందాలని ఆకాంక్షించారు. 1986 తర్వాత ఇంజనీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా రికార్డు సృష్టించిన ఆమెను చిరు ఘనంగా సత్కరించారు. ల్యాప్టాప్ ను బహుమతిగా ఇచ్చారు. ఆమె ఇంజనీరింగ్ చదువుకు ఐఏఎస్ సాధించాలనే సంకల్పానికి పూర్తి సహకారం అందిస్తారని మెగాస్టార్ హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆన్లైన్ మందుల అమ్మకాలపై వ్యతిరేక స్వరాలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. రాజమండ్రిలో మెడికల్ షాపుల అసోసియేషన్లు భారీ బంద్ నిర్వహిస్తూ ఆనం కళాక్షేత్రం నుండి దేవి చౌక్ వరకు ర్యాలీ చేపట్టాయి. జిల్లా వ్యాప్తంగా 2250 మెడికల్ షాపుల సిబ్బంది బంద్ లో పాల్గొన్నారు. ఆన్లైన్ ద్వారా వయాగ్రా, మత్తు ఇచ్చే కాఫ్ సిరప్స్ వంటి మందులు యువతను పెడదారి పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ సమయంలో తీసుకువచ్చిన జీవోను రద్దు చేయాలని అంటున్నారు. అలాగే రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలకు సంబంధించి 3 చట్టాలను రద్దు చేయాలని మెడికల్ అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ షాపులు అనేవి బంద్ కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో మెడికల్ షాపులన్నీ కూడా బంద్ కావడం జరిగింది. వాళ్ళ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆనం కళాక్షేత్రం నుంచి దేవి చౌక్ వరకు కూడా ర్యాలీ చేపట్టారు. అయితే వారి యొక్క డిమాండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా సార్, మీ యొక్క ఎలాంటి డిమాండ్లతో వాళ్ళ దేశవ్యాప్తంగా నిరసన జరుగుతుంది? సార్ నమస్కారం సార్, నా పేరు రాయపూడి శ్రీనివాసరావు. నేను తూర్పుగోదావరి జిల్లా కెమిస్ట్ అండ్ అగ్రికల్చర్కి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా 12,50,000 మంది కెమిస్టులు ఈ బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా పరోక్షంగా 4,50,00,000 ఎంప్లాయీస్ ఈ రంగం మీద ఆధారపడి ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మా ఆల్ ఇండియా సంఘం పిలుపు మేరకు, మా స్టేట్ సంఘం ఏదైతే ఉందో వారి సూచన మేరకు మా తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 2,250 షాపులు ఉన్నాయి. ఈ 2,250 షాపులు కూడా ఈ రోజు బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ ముఖ్యంగా రాజమండ్రి సిటీ పెద్ద కనుక సుమారుగా 4 షాపులకి మేము ఏర్పాటు చేస్తాం ప్రజల సౌకర్యార్థం. అదేవిధంగా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఎమర్జెన్సీ నీడ్ ఉన్నా మాకు ఫోన్ చేస్తే తప్పనిసరిగా మేము వచ్చి సర్వీస్ ఇస్తాం. అదేవిధంగా మండలానికి ఒక షాప్ ఇచ్చాం. ముఖ్యంగా ఈవేళ బంద్ ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఆన్లైన్ ఫార్మసీ ఏదైతే ఉందో, అంటే ఉదాహరణకి ఆన్లైన్లో మందులు అనేది చాలా విచ్చలవిడిగా ప్రజలకి దగ్గర అవుతున్నాయి. అందులో భాగంగా వయాగ్రా కావచ్చు, లేకపోతే అన్వాంటెడ్ డ్రగ్స్ అంటే అబార్షన్ కిట్లు లేదా ఆల్ఫాజోలము ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా ఈ ఆన్లైన్లో రావడం వలన ప్రజల యొక్క ఆరోగ్యం కోసం మనం మందులు వేసుకుంటాం. అటువంటిది ఏదైతే ఈ డాక్టర్ పర్యవేక్షణ లేకుండా, ఫార్మసిస్ట్ అబ్జర్వేషన్ లేకుండా మందులు అనేది ఆన్లైన్లో వస్తున్నాయో దానివల్ల యువత ఈ మత్తు మందులకు బానిసైపోతున్నాయి. దానివల్ల ప్రభుత్వం ప్రత్యక్షంగా వారికి ఆన్లైన్ విధానాన్ని రూపొందించడం వలన ఈ ప్రజలు అనేది ఆరోగ్యానికి చేటు అవుతుందనే ఉద్దేశంతో మా ఆల్ ఇండియా సంఘం పిలుపు మేరకు ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రెండో ప్రధానంగా డిమాండ్ ఏంటంటే కార్పొరేట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఈ కార్పొరేట్ సంస్థలు అన్నీ కూడా అత్యధికంగా డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల మారుమూలలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కెమిస్టులు అందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు లేక వాళ్ళ జీవనోపాధి మనుగడ కష్టంగా ఉంది కనుక వారు ఏం చేయని పరిస్థితుల్లో షాపులు కూడా తీసుకునే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా హెచ్ఐ డిస్కౌంట్లు కూడా రద్దు చేయాలని చెప్పడం ఒకటి. అదేవిధంగా కోవిడ్ టైంలో GSR 320 చట్టం అనేది తీసుకొచ్చింది. అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఆ జీవో తీసుకురావడం సమంజసం. కానీ అదే జీవోను కొనసాగించడం వలన ఈ ఫార్మసీ, ఆన్లైన్ ఫార్మసీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం వలన ఈ మందులు అనేది విపరీతంగా బయటికి రావడం వలన ప్రజల్లో చాలా వరకు దుష్ఫలితాలు రావడంతో ఈ చట్టాలు 3 కూడా రద్దు చేయాలని చెప్పి గవర్నమెంట్ వారికి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఇప్పుడు మంచారు అలాంటి వారు మరి మెడికల్ షాప్ వరకు కూడా రాలేరు కదా, వారికి కూడా మా మెడికల్ షాప్ వారు ప్రతి నెల వాళ్ళకి కావాల్సింది ఏదైతే అమౌంట్ వారు వాళ్ళకి ఫోన్ చేసి ద్వారాగా అందుబాటులో ఇస్తున్నారు సార్. అదే విధంగా మా కెమిస్ట్ కూడా సర్వీస్ ఇస్తున్నారు. ఈ మెడికల్ సప్లై వల్ల మంచి కంటే మీ అభిప్రాయం? 100% సార్, మంచి ఉద్దేశంతో ప్రవేశించి ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ఆన్లైన్ లో మందులు విక్రయాలనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం స్పందించుకుంటే ఈ అంశాన్ని ఎలా తీసుకెళ్తారు? దీన్ని అంచెలంచెలుగా ఇది మొట్టమొదటిసారిగా ఈ రోజు చాలా కాలం తర్వాత నెంబర్ ఆఫ్ స్టేజ్ మెమరాండం ఇచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో విధిగా చేపట్టడం జరిగింది. ఇది సఫలీకృతం అవుతుందని చెప్పి రేపు పార్లమెంట్ సమావేశాలు ఆగస్టులో జరిగితే అప్పుడు డెఫినెట్ గా ఇది చట్టంలో తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అది శుభం. ఇది లేని పరిస్థితి అయితే మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి కార్యాచరణ ప్రణాళిక మా
ఆల్ ఇండియా సంఘం ఏది చెప్తే అది కొనసాగిస్తామని చెప్పి మా సభాముఖం ఈ విధంగా ఓవరాల్ చూస్తున్నాం కదా, మొత్తానికి అయితే ఏవైతే ఆన్లైన్ చట్టాలు ఉన్నాయో మెడిసిన్ సప్లై విషయంలో వాటన్నిటిని కూడా రద్దు చేయాలి. ముఖ్యంగా ఈ ఆన్లైన్ సప్లై వల్ల యువత పెడదారి పడుతున్నారు. కొన్ని అన్వాంటెడ్ డ్రగ్స్ అన్ని కూడా బహిరంగంగా ఈ ఆన్లైన్ ద్వారా వీరంతా కూడా సేకరిస్తూ పెడదారిని పడుతున్నటువంటి విషయాన్ని కూడా నేరుగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి రద్దు చేయాలనే డిమాండ్ ఈ ఆల్ ఇండియా మెడికల్ షాపుల అసోసియేషన్ నుంచి వినిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు